ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యగా గతంలో ఆయనకు తప్పు చేసి జైలుకు పోయినటువంటి రేవంత్ రెడ్డి అందరూ తప్పులు చేస్తారు అనుకునేటువంటి స్వభావం ఉండి ఇవాళ ఎటువంటి మరకలేనటువంటి కేటీఆర్ గారిని అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూడటం ఆయనని అధైర్యపడతాడనేటువంటి భావన ఉందేమో కానీ దుర్మార్గమైనటువంటి కేసులు బనాయించడం ద్వారా ప్రజలు అప్రమత్తం అవుతారు. ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి 50 లక్షలతోటి గతంలో దొరికి దొంగగా మారి జైలు పోయినాడు. కానీ ఆధారం లేనటువంటి కేసు ద్వారా జైలు పంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా బాల్ ఎట్లయితే రీబౌన్స్ అవుతుందో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితే పనిచేసిండ్రో తెలంగాణ తెచ్చుకున్నారో అదే పద్ధతిలో మళ్లీ మేము అధికారంలోకి వచ్చేదాకా ఇదే పద్ధతిలో కేటీఆర్ గారి మీదో మరొకరి మీదో కేసులు పెట్టవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేదాకా పోరాటంలో ఉంటాం. ఇటువంటి అక్రమ కేసులకు భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఏదైతే ఈరోజు ఏసీబీ విచారణకు వచ్చినటువంటి కేటీఆర్ గారిని అనవసరంగా రాద్ధాంతం చేసి అసలేని యొక్క కేసుని కావాలని చెప్పేసి ఇరికియాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నాను. దాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే జైలుకు పోయించినటువంటి ఆయన అందరినీ జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఇవన్నీ తప్పుడు కేసులను బనాయిస్తా ఉన్నారు. కాబట్టి ఇది తగినటువంటి గుణపాఠం చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా గానీ మా నాయకుడు కేటీఆర్ గారు విజయవంతంగా నిర్దోషిగా బయట వస్తాడు. కాబట్టి ఎలాంటి కేసులు లేకుండా ఆయన బయట రావడానికి వస్తుంది. ఈరోజు ఇది ఒక ఫాల్ట్ కేసు. ఈ కేసు అనేది ఇలా రేవంత్ రెడ్డి దొంగ కాబట్టి దొంగ ఆలోచనతోనే అవతల కూడా అట్నే కూడా ఆలోచన కేసు పెట్టిండు. ఈ కేసు నిలబడది, న్యాయస్థానాలు కూడా ఇది పరిణామం తీసుకోదు కూడా అని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి నోట్ల కట్టలు ఇస్తూ ఓటుకు నోటుకు దొంగ అయిన రేవంత్ రెడ్డి తను దొంగగా దొరికి అందరినీ దొంగగా చిత్రీకరించడానికి కోసమే ఈ రోజు ఈ కేసును నమోదు చేయడం జరిగింది. కానీ కేటీఆర్ గారు ఎంతో దూరదృష్టితో హైదరాబాద్ నగరానికి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని ప్రపంచ వ్యాప్తంగా ఒక పేరు తీసుకురావాలి, బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి. దాని ద్వారా వివిధ రకాల పెట్టుబడులను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఫార్ములా ఈ కేసును రన్నును నిర్వహిస్తే దానిలో ఈ ఏదో జరిగింది, ఈ దీంట్లో అవినీతి జరిగిందని. అవినీతి ఎక్కడ ఉంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఆ కంపెనీకి ఖజానాకు బదిలీ అయింది. ఈ మధ్యన ఎక్కడ కూడా సూట్ కేసులు ఎక్కడ పోలేదు, బ్యాగులు ఎక్కడ పోలేదు. అవినీతి ఏదైతుంది? కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా ఈ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. మా నాయకుడు కడిగిన ముత్యం లాగా ఈ రోజు ఏసీబీ కేసు విచారణ పోయిండు. తప్పకుండా దానిలో జరిగిన అన్ని నిజాలను అన్నింటినీ చెప్తారు. ఆ నిజాలను విన్న తర్వాత ఏసీబీ అధికారులే కనువిప్పు కలుగుతుంది. దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు అనుకుంటారు. మాకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా ఈ కేసులో మా నాయకుడు కడిగిన ముత్యం లాగా వస్తాడు. మళ్లీ ప్రజాక్షేత్రంలోకి పోతాము, ప్రజల పక్షాన పోట్లాడతాము. ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ నడిపించడం కోసము తను ఇస్తానన్న ఈ రైతు బంధు భరోసాను 15,000 ఇవ్వకుండా 12,000 చేసిండు. అదేవిధంగా పింఛన్ ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. ఇవన్నీ ఏం చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ను తప్పించుకోవడం కోసం రోజుకో కేసును ముందుకు తీసుకొస్తున్నాడు. వీటిని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలియజేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసే మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అనేకమైన అక్రమ కేసులు బనాయించేసి అసలు ఎక్కడ కూడా పొంతలేని కేసులు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి చేసిన కృషిలో భాగంగానే ఈ యొక్క ఫార్మా ఈ రేస్ ని తీసుకొచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం వలన ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మన హైదరాబాద్ లోపల ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తే ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రతిరోజు కూడా ఈ ప్రశ్నించే గొంతును ఏ విధంగానైనా ఎలాంటి దానిలోపైనా ఇరికించి అన్యాయంగా అక్రమమైన కేసులు పెట్టించేసి మరి వారిపైన ఈ విధంగా దాడి చేయటము చాలా దారుణము. మరి మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎలాంటి అక్రమమైన కేసులు పెట్టినా కూడా ఎక్కడ నిలవడు. మాకు న్యాయస్థానాల పైన మాకు నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. మా బీఆర్ఎస్ పార్టీ ధర్మం వైపే వెళ్తుంది, ప్రజల పక్షాన వైపే వెళ్తుంది. నిన్న కాక మొన్న జరిగిన లగచర్ల కేసుల విషయంలో కూడా మా కేటీఆర్ గారు ముందుండి మరి పోరాటం చేసినందుకు వారికి ఎక్కడ కనువిప్పు కలిగి వారికి కన్నెర్రగా చేసి ఏ విధంగానైనా ఈ నాయకుడిని మరి లోపల పెట్టాలి, కొంతవరకు డిస్టర్బ్ చేయాలనే ఆలోచన. కానీ ఎప్పుడు కూడా ఎలాంటి కూడా ఎప్పుడు నిలబడవు.
ఇలాంటి అక్రమ కేసులు నిలవడవు. తప్పకుండా మాకు న్యాయస్థానాల పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా న్యాయస్థానంలో నుండి పోరాటం చేస్తాం. కడిగిన ముత్యంలాగా బయటికి వస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన వదిలేసి ప్రజాపాలన వదిలేసి ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరిని ఏం చేయాలి, ఇలా ఇంట్లో టీవీలు కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. విషయం ఏమైందంటే ఎవరిని ఇలా రాష్ట్రంలో జైలు వేస్తే ఏ విధంగా డైవర్షన్ చేయొచ్చు, ఏ విధమైన వాళ్ళు ఇచ్చినట్టు 6 పథకాలు హామీలు ఏదైతే ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి దృష్టి మరలించుకోవాలన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా చేస్తా ఉంది. నువ్వు 50 లక్షల బ్యాగు పట్టుకొని పోయి దొరికినప్పుడు కూడా నువ్వు ధైర్యంగా బయటకు వచ్చినావు. మేము ఏం చేయకముందు ఖచ్చితంగా ఏ విధంగానైతే లోపలికి పోయిండో అదే విధంగా బయటికి వస్తాం. ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన నువ్వు ఏ విధంగా అయితే తప్పుడు కేసులు పెట్టి లోపల పంపించినావు ప్రజలు కూడా ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా నీకు ఇంటికి పోతే ఇలా ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంది. నువ్వు కేటీఆర్ని లోపలేస్తావా లేదా, నువ్వు కేటీఆర్ని లోపలేస్తావా లేదా అన్నట్టు ఇంట్లో పంచాయతీ అయినట్టే జరుగుతుంది తప్ప ఎంతసేపు కేటీఆర్ని ఎప్పుడు లోపలిద్దాం, కేసీఆర్ని తిడదాం అనే ప్రజల ఇవి తప్ప నీకు ప్రజల మీద ప్రజలకు చేయాల్సినటువంటి హామీలు ఏంది, ప్రజలకు చేయాల్సినటువంటి పనులు ఏంది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య గీత గీసినట్టుంది. నువ్వు కేటీఆర్ లోపలేస్తేనే ఇంటికి రా అన్నట్టు పంచాయతీ జరుగుతుంది తప్ప వేరేది ఏం లేదు. నువ్వు ఇలా ఎప్పుడు కేటీఆర్ లోపలేస్తే నేను తెల్లారి భోజనం పెడతా అన్న పంచాయతీ జరుగుతుంది తప్ప ఆయనకు వేరే వాటి మీద ముచ్చట్లేదు, వేరే వాటి మీద ఆలోచన లేదు. ప్రజలకు ఇవాళ హైదరాబాద్ ఎట్లా ఉంది, తెలంగాణ ప్రజలు ఇవాళ గురుకులాలు ఎట్లా ఉన్నాయి, వైద్యం ఎట్లా ఉంది, ఇవన్నీ లేవు. ఉద్యోగస్తులు ఏమున్నారు అవన్నీ ఏం లేదు. ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ని ఏం చేయాలి, హరీష్ రావుని ఏం చేయాలి, ఇదే పంచాయతీ తప్ప వేరే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా 2 సంవత్సరాలు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏదైతే చేస్తున్న పనిలో ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాం. ఖచ్చితంగా కేటీఆర్ గారు ఆనిముత్యం తిరిగి బయటకు వస్తారు. జరుగుతున్నాయంటే డైవర్ట్ పాలిటిక్స్ జరుగుతుంది. ఈరోజు కేటీఆర్ గారు చేసినటువంటిది హైదరాబాదులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాదులో తెలంగాణ అంబాసిడర్గా తెలంగాణ ఖ్యాతిని పెంచాలని చెప్పేసి ఈ కార్ రేసులు తీసుకొచ్చేసి ఇవాళ ఈ కార్ రేస్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి హైదరాబాద్లో అనేక పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టడమే కాకుండా ఇవాళ అక్రమ కేసులో విచారణకు ఇవాళ ఏసీబీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ఇవాళ అబద్ధపు హామీలు అంటే ఎటువంటి హామీలు నెరవేర్చకుండా హామీల గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తే మాట్లాడుతున్న నాయకుల మీద అనేక కేసులు పెట్టి ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉందో రైతులకు సంబంధించి రైతు భరోసాలో నువ్వు ఈ సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పి ఇలా మాట మార్చి నువ్వు 12,000 చేసినావు. దాన్ని మాట్లాడినందుకు ఇలా డైవర్ట్ కేసు పెట్టి ఇలా రేవంత్ రెడ్డి అనేది ఆయన డైవర్ట్ చేస్తుండే ఇలా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రతి సందర్భంలో ఇలా అనేక సందర్భంలో సంవత్సర కాలంగా మొదటి నుంచి కూడా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుండు. హైడ్రా పేరు మీద నెలలు గడిపిండు, మూసీ పేరు మీద నెలలు గడిపిండు, తర్వాత లగచర్ల ఇష్యూలో నెలలు గడిపిండు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అని నెలలు గడిపిండు, ఇట్లా అల్లు అర్జున్ కేసులో కొన్ని రోజులు గడిపిండు. ఇలా మళ్ళీ ఏంటంటే పూర్తిగా ఏదైనా అడుగుతుంటే పూర్తిగా ప్రజలంతా కూడా మభ్యపెట్టి ఇలా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్. ఇవాళ నువ్వు అనుకున్నటువంటి ఏవి హామీలు 6 హామీలు ఇచ్చినటువంటి ఇలా తులం బంగారం సంబంధించి అలా పెళ్లి చేసుకుంటుంటే ఆడపిల్లకు తులం బంగారం ఇస్తున్నావు, వాటి మీద మాట్లాడినందుకు ఇలా కేసులు పెడుతున్నావు. అదేవిధంగా ఇలా అన్ని ఏవి కూడా హామీలు నెరవేర్చకుండా ఇలా నీ ప్రభుత్వము సంవత్సర కాలం నుంచి కొనసాగుతుంది. కాబట్టి వాటి అన్ని హామీలు ఖచ్చితంగా నువ్వు చేసేంత వరకు కూడా నీ పైన ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా నీ ఎమ్మడి పడతావు, నీ భర్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చిన్న పిల్లగాని అడిగినా కూడా చెప్తాడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది. కేటీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసమర్థతను ఎండగడతా ఉన్నారు. ప్రతి వేదిక మీద ఈరోజు ఈ వైఫల్యాలను ఎండగడతా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఆయన మంత్రివర్గానికి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు కక్ష గట్టి కేటీఆర్ గారి మీద ఏ విధమైన పసలైనటువంటి లొట్టపీస్ కేసు పెట్టి ఈరోజు ఇట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దామనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ గారి స్ఫూర్తితోని గత సంవత్సర కాలంగా కేటీఆర్ గారు ఎన్నో వేదికల మీద ప్రభుత్వ వైఫల్యాలను అసమర్థతను ఏ విధంగా ఎండగట్టిరో అదే స్ఫూర్తితోని ఈరోజు వేలాది సంఖ్యలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక కేటీఆర్ గారు లెక్కున్నారు. ఈరోజు కేటీఆర్ గారి గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తే వేల సంఖ్యలో అదే గొంతులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో లేస్తాయి. ఈ ప్రభుత్వానికి ఇదే నిద్రలేని రాత్రులు కొనసాగుతాయి. ఇదే విధంగా 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీల అమలు కోసం ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క కేసీఆర్ సైనికుడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రతి వేదిక మీద ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా వాళ్ళు కొర్వీతో తలకోకుంటున్నటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తా ఉన్నది. కేటీఆర్ గారి మీద వాళ్ళు తీసుకుంటున్నటువంటి కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ కూడా
ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో గమనిస్తా ఉన్నారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీనికి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అడ్డిమారు గుడ్డిలేక ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులలో మళ్ళా కొన్ని సంవత్సరాల దాకా ఎన్నో పర్యాయాల దాకా మళ్ళా కాంగ్రెస్ పార్టీ లేచేటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇటు దేశంలో కావచ్చు పూర్తిగా బొందబెట్టే పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల కలుగుతా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు 6 గ్యారెంటీలు అమలు చేయమంటే కేటీఆర్ గారిని 6 సార్లు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయినా కూడా మా నాయకుడి గొప్పతనం ఏంటంటే ఈ రోజు మా అరెస్ట్ అయినా సరే లేకపోతే ఏసీబీ పిలిచినా సరే మీరు ఎవరు కలత చెందొద్దు, మీరు రైతుల పక్షపాతిగా ఉండాలి, రైతుల పక్షాన పోరాడాలి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో ఖచ్చితంగా డైవర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ డైవర్షన్ కాకుండా మనమంతా ప్రజల తరఫున కొట్లాడాలని చెప్పిన ఘనత మా కేటీఆర్ గారిది. ఒకటే మాట చెప్తా ఉన్నా, మేము ఈ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన కొట్లాడతాం, కేటీఆర్ గారికి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.